ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రష్మి గౌతమ్ ఇప్పుడు బుల్లితెర టాప్ యాంకర్ గా రాణిస్తుంది. మరి ఈటీవీలో ప్రసారం అవుతున్న పలు షోలు, ఈవెంట్లు హోస్ట్ చేస్తూ ఈటీవీకే పరిమితమైంది. మరి రష్మి ఒరిస్సాకి చెందిన అమ్మాయి. పుట్టి పెరిగిందంతా వైజాగ్లోనే. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మరి జబర్దస్త్ యాంకర్ గా సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం రష్మి కెరీర్ అయితే 2 షోలు, 4 ఈవెంట్లు అన్నట్లుగా బిజీగా మారిపోయింది. ఇక రష్మి వయసు 35 ఏళ్ళు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి రష్మి పెళ్లిపై రూమర్లు అయితే తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ అందులో ఒకటి కూడా నిజం లేదు. రష్మి మాత్రం పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసిందని చెప్పవచ్చు. ఇక బుల్లితెర యాంకర్గా మరింత క్రేజ్ అయితే పెంచేసుకుంటుంది. అనూహ్యంగా రష్మి ప్రియుడు స్టేజ్ మీదకు వచ్చాడు. రష్మి బర్త్డే సందర్భంగా ఆమెకి ప్రపోజ్ చేయడం విశేషంగా మారింది. పైగా అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఇక దీంతో చాలా ఎమోషనల్ అయింది. స్టేజ్ మీద ఏడ్చేసింది. ప్రస్తుతం రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇక ఈ నెల 27న రష్మి పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో బర్త్డే సెలబ్రేషన్ చేశారు. కాగా డాన్సర్ పండు రష్మికి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్తో బర్త్డే విషెస్ చెప్పాడు. అంతేకాదు రష్మికి ప్రపోజ్ కూడా చేశాడు. ఇక తనకు రష్మి అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. పైగా అతడు రష్మికి ఫ్యాన్ బాయ్ అని చెప్పడం విశేషంగా ఉంది. ఇంతేనా నీ ప్రేమ అని అందరూ అడగ్గా ఓ అద్భుతమైన గిఫ్ట్ రష్మికి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసి రష్మి ఎమోషనల్ అయింది. పండు ఓ ఫోటో బహుమతిగా ఇచ్చాడు. అందులో రష్మికి ప్రాణమైన చుట్కీ గౌతమ్ని చూసి ఒక్కసారిగా రష్మి ఏడ్చేసింది. మరి చుట్కీ గౌతమ్ రష్మి పెంపుడు కుక్క కాగా అది ఇటీవల చనిపోయింది. శాశ్వతంగా దూరమైన తన పెట్ డాగ్ని చూసి రష్మి కన్నీటి పర్యంతమైంది.